జొన్న పొత్తులు దొంగతనం. ఎన్ని? 9, 10. జొన్న తోటకి దొంగతనంకి వచ్చాము. ఈ జొన్న పొత్తులు మామూలు అండి, స్వీట్ కార్న్ కాదనమాట. సో ఇవి కాల్చుకొని తిన్నాం ఇప్పుడు. ఓకే పదండి ఇంటికి వెళ్ళిపోదాం. మొక్కజొన్న వల్ల ఉపయోగాలు చెప్పు రామారావు. ఈ మొక్కజొన్న వల్ల మనము డైలీ రైల్వే స్టేషన్లో, బస్ కాంప్లెక్స్లో పాప్కార్న్ తింటాను. వీటి వల్ల మంచి టేస్ట్గా ఉన్నాయి. అలాగే కోళ్ళు, కొన్ని వందల వేల కోళ్ళు బతుకుతాను వీటి వల్ల. కోళ్ళు అంటే ఆహారమా? ఆహారం. ఇవి పచ్చివి ఆడుతారు, ఎండబెట్టేసి మళ్ళీ ఒలిసేసి గింజలు తీసి మళ్ళీ వాటిని ఆడుతారు. ఇలా పచ్చిది ఆడింది ఒక రేటు, ఇలా ఎండింది ఆడింది ఒక రేటు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేద్దాం. అలాగే ఈరోజు అయితే మా మామయ్యది పెద్ద కర్మ అనమాట. ఇతను వచ్చేసరికి మా జైలుడు అన్నయ్య అనమాట. సో ఇంక ఇప్పుడైతే మేము వంటలు అది చేయడం కోసం అన్ని కూరగాయలు, అన్ని రకాల అన్నీ సిద్ధం చేసాము. సో గరిడి నుంచి అయితే వచ్చారు, ఇతను అయితే మనకి సహాయం చేస్తున్నారు. మీ పేరేటండి? రామస్వామి అనమాట. ఏ ఊరు? గరిడి నుంచి వచ్చారు. మేము తెల్లవారి కొన్ని సామాన్ల కోసమని వెళ్ళామండి. ఈ లోపు రెడీ అయిపోయాయి అనమాట, మీకు చూపించాను కదా. సో మొత్తానికి మటను, ఇంకా రసము, రైసు, బిర్యానీ రెడీ అయిపోయి ఇప్పుడైతే తలకాయ మాంసం పొయ్యి మీద పెట్టారు. ఇదేంటండి? ఇది చికెన్ పెట్టారు, ఉడుకుతుంది. అదే నూనె ఉడికిపోయింది కదన్యా, నూనె మరుగుతుంది. ఇంకా అందరూ బిజీగా ఉన్నారు. ఇంకా చిన్నత్త ఎంతవరకు వచ్చింది పని? వచ్చింది ఇప్పుడు పొట్టు చేసినామా, గోంగూర ఏరాలి, బుర్రమాస గొడబెట్టాలి, పొట్టు గొడబెడతాను, పనులు చేయనా పోతాను. మరి చాలు వచ్చి కూలిపోను, పిల్లలకి గిన్నెలు దోగుతాను. తెల్లారి వేసి పనులు చేస్తాను. మరి కార్యం కదా. ఇప్పుడు అదే కోడి మాంసం తెచ్చినారు, ఇంకా కడగాల, పొయ్యి మీద ఎక్కిస్తారు. బిర్యానీ వండినారు, మరి చికెన్ మటన్ వండినారు, కర్రీ చేసినారా. బేగా వండిసారా? బేగా మరి 7 గంటలకు పొయ్యి ముట్టించేసామా, 2 పొయ్యిలు ఎట్టామా, 7 గంటలకు ఎట్టిస్తాం. మరి వస్తువులు కలపాలి, రాయమంటే వెళ్ళాలి గోదావరి. మరి అందుకే బేగ పొయ్యి ముట్టించాం, బేగ వంటలు చేసేస్తాను. మరి టెంట్లు వేయలేదు, పిల్లలు ఎట్టేసిపోతే టెంట్లు వేయాలి, కూర్చొని వెళ్ళకుండిపోను, ఎండలో పోను. ఏరా వంటలు అయ్యి అంట 3. దొంగ నోట్ల తయారు చేస్తాడండి మా అల్లుడు. మీకు 500 నోట్లు కావాలన్నా 2000 నోట్లు సెలవు కాబట్టి 500 నోట్లు, 100 నోట్లు.
రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, దొంగ నోట్లు మిషన్ ఉంది మా వాడి దగ్గర. దొంగ నోట్లు అయితే చేస్తాడు. ఎవరికైనా కావాలంటే చెప్పండి. అది ఫోన్ నెంబర్ చెప్పారు కదా, ఆ నెంబర్ చేస్తే దొంగ నోట్లు సప్లై చేస్తారు. మారుస్తాడు ఇతను లారీలు అనమాట. మీకు ఏదైనా లారీలు కావాలంటే మా నీకు ఫోన్ చేస్తా. ప్లాస్టిక్ లారీలా రిమోట్ సిస్టమ్ అనమాట. రిమోట్తో ఇలా నొక్కగానే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోద్ది కదా. డ్రైవర్ ఉండరు అంతా మళ్ళీ రిమోట్ సిస్టమ్. తర్వాత లారీ బాల్తో అయిపోతే పడిన వెంటనే ఇది ఎయిర్ బ్యాగ్లు ఇది అయిపోయి లారీ మళ్ళీ మామూలుగా అయిపోయింది. అది అలాంటి లారీలు ఉన్నాయా? అదే అతను కొత్త కనిపెట్టాడు. ఎప్పుడు వచ్చావు? పర్లేదు. నేను అప్పటికి చెప్పా 2 అడుగు దాంట్లో అని చెప్తే మీరే మరి పెద్ద కుట్టుకుని పంపించారు. ₹100, 500 నోట్లు, 500 నోట్లు, 100 రూపాయల నోట్లు. దాన్ని పెట్టాను ₹1000 పెట్టాలి. ఇప్పుడు మన ఒక్కడ గుర్తులా పెట్టాలి. అంటుపల్లి అన్నింటిలో పొడిచి అక్కడక్కడక్కడ ఇది గంగా పెన్ను అంటారు అనమాట. సో పెద్ద కారం కదా ఈరోజు. రారా తీసుకొని వెళ్ళరా. ఏడయా గంగలో ఇది అయిపోతుంది ఊరి అంతే. అంతే మాకెట్ తెలుసా. నేను ఇక్కడ తీసుకున్నాను. ఇంకా అక్కడికి ఎప్పుడైనా తప్పదు. ఏంటవి మటన్ బాక్స్ లా
మటన్ ఉంది లోపల. ఎన్ని రౌండ్ ఇంకేటన్యా? తినేసావా? రాదులే గుడ్డు బిర్యానీ మీకు. మంగళం ఆంజనేయ ఇది బుధవారం అయ్యప్ప స్వామి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తాడు? మంచి మూడు మంచి మూడు చాలు అట్లే తిన కుర్రాడు, చిన్న గట్టి తిన కుర్రాడు. ఇప్పుడు ముక్క తినకూడదురా, రాత్రి వేడి చెప్పాడు. చెప్పిన టైంకి ఇంకా నీకు తినకూడదు అనుకున్నా, మమ్మల్ని బలవంత పెట్టిస్తారు. నీకు తింటాను మనకెందుకన్నా బాబు, ఇష్టం తినంట. అక్కడ ఉంది, తింటాను ఎండ తినండి. తెచ్చా ఈరోజు పెద్ద కాలం బాగా జరిగిందా? అక్కడ ఇలాగే చేస్తారా? ఇక్కడ కూడా ఏదైనా మార్పు ఉందా? అక్కడ చేసినట్టు చేశారా? మన భీమవరంలో చేసినట్టు చేశారా? ఇక్కడ అయితే వెళ్ళిపోతున్నారా? ఉండొచ్చు కదా ఈ రోజుకి. సరే అయితే జాగ్రత్త. బాగా ఆడతారు బాగా రేణుక వీడియోగా హాయ్ బాయ్ నాగమా రోజు వీళ్ళు కష్టపడతారు, మేము తింటాము. ఈరోజు వాళ్ళు తింటున్నారు, నేను వడ్డిస్తాను. ఎంత అదృష్టం ఈరోజు. కష్టపడి ఇదై తినలేదా నాగా ముద్దంతా తీసింది అంతట్లేదమ్మా. ఎంత టూ లేదు సార్ ఇంట్లో అన్నాడు ఓకే ఫ్రెండ్స్, అందుబాటు మంచి మూమెంట్ ముందు దానికి ఇచ్చి నాడే కడిగి వీడు తీసినప్పుడు వస్తూ చూడండి చెప్పు. కష్టపడి వండారు. కష్టపడి వండాము చెమట బాగా చెప్పంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని కూడదు. హాయ్ అండి
ఈరోజు మరి పెద్ద కారం బాగా చేసుకున్నాము. ఛే, వీళ్ళందరూ వేస్ట్. దుమ్ము వెళ్ళిపోతుందా? దుమ్ము పడిపోతుంది. ఏ ఫంక్షన్ చేసాం, చుట్టాలు వచ్చారు ఎక్కువ. మరి 2 గొప్పలు కొట్టినాము, కోడి మాంసం తెచ్చాము, బిర్యానీ ఉన్నాము. మరి చుట్టాలు 3 మంది వచ్చారు. ఈ ఊర్లో వాళ్ళు ఇంకో మంది చెప్పాము, మా ఈ చెప్పంటే ఫంక్షన్ చేసాము. మరి అందరూ జాగ్రత్త చేసినాము, అందరూ వచ్చారు, సౌకర్యం చేసాము. మరి పగులు తంటాలు వేసినాయి, బోల్డ్ మిగిలిపోయింది. ఇంకా చాలా జనం రాలేదు. మిగిలిపోయింది, అన్నం మిగిలిపోయింది, బిర్యానీ మిగిలిపోయింది, సాంబార్ మిగిలిపోయింది. చాలా మంది రాలేదు. మరి కూర్చోను, మరి ఇదయిందని ఇదిగో వీళ్ళందరూ చేస్తాను. నేను మటు కూర్చొని నేను పంచేస్తాను. పంచుతాడట. ఏంటి అంత పంపిస్తున్నారు? మరి ఫంక్షన్ అయితే అదే పెద్ద కారం అయితే అయిపోయిందండి. ఇంక మా వదిన అందరూ కలిసి ఈ పాత్రలన్నీ శుభ్రం చేశారు. ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేయాలి. క్లీనింగ్ అయిపోయిందా? తీసుకెళ్ళి ఇచ్చేస్తా.